నేను ప్రమోద్ మాట్లాడుతున్నాను. సో ఇందాటి వీడియోలో అయితే మనము క్లాస్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆబ్జెక్ట్స్ ఎట్లా కాల్ చేస్తారు, అండ్ ఆబ్జెక్ట్లోకి మన వేరియబుల్స్ ఎట్లా పాస్ చేస్తామో, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, బిహేవియర్స్ అంటే ఏంటో చూసాం. సో బిహేవియర్స్ అంటే ఏంటో చూసాం కానీ బిహేవియర్స్ క్రియేట్ చేయలేదు. సో ఈ వీడియోలో ఒకసారి బిహేవియర్స్ క్లియర్ చేద్దాము. క్లాస్ ప్యారెట్, సో దాని తర్వాత డెఫ్ అండర్స్కోర్ ఇన్ఎట్ అండర్స్కోర్ సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు నేమ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఇజ్ ఈక్వల్స్ టు ఏజ్. సో ఇప్పుడు మనకి నాకు చెప్పినట్టు అయితే ఇక్కడైతే మనకి యాట్రిబ్యూట్స్ అయితే నేమ్ ఏజ్ క్రియేట్ అయిపోయినాయి. క్లాస్లోకి ప్యారెట్ అని క్లాస్ క్రియేట్ చేసాము, కానీ బిహేవియర్స్ క్రియేట్ చేయాలి. బిహేవియర్స్ అంటే ఏంటి అసలు? మెథడ్స్. బిహేవియర్ అంటే మెథడ్. ఇప్పుడు ఇనిట్ అనేది ఒక మెథడ్, అది ఇనిషియలైజ్ చేస్తుంది. దీన్ని కన్స్ట్రక్టర్ మెథడ్ బై డిఫాల్ట్గా ఉంటుంది పైథాన్లో మనకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ అనేది ఒక బిహేవియర్ కదండి, దానికి ఒక అట్రిబ్యూట్ బిహేవియర్ క్రియేట్ చేద్దాం, సింగ్. అయితే నేను ఇందులోకి సెల్ఫ్ పాస్ చేయాలి కంపల్సరీ. ఏ అట్రిబ్యూట్లో ఏ బిహేవియర్లో కన్నా సెల్ఫ్ అనేది పాస్ చేయాలి. కామా అసలు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ఏం పాడుతుంది అనేది కూడా పాస్ చేయాలి, కాబట్టి సాంగ్ అని పెడుతున్నాను ఇక్కడ నేను. సో ఇది ప్రాబ్లం అవుతుందండి. సో ఇక్కడ కోడ్స్ పెట్టాలి. అయితే దాని తర్వాత ఇందులో నుంచి మనం ఏమి రిటర్న్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ నుంచి. సో రిటర్న్లోకి ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తాము. సో దీని మీనింగ్ నేను ఇందాడు వీడియోలో అని చెప్పాను. సో డాట్ ఫార్మాట్ వాడతాం. ఇది డాట్ ఫార్మాట్ లోకి ఇప్పుడు ఫస్ట్ మనకి రెండు ఉన్నాయి కాబట్టి 1 by 1 పాస్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ పాస్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, ఫస్ట్ దాంట్లోకి పేరు వచ్చి సింగ్స్, తర్వాత ఏమొస్తుందంటే సాంగ్ రావాలి, కాబట్టి ఏ సాంగ్ పాడుతున్నాం అనేది ఇట్లా. సో ఇది సింగ్ అయిపోయింది. అయితే డ్యాన్స్, సింగింగ్ తర్వాత డ్యాన్సే కదండి, డ్యాన్స్. సో అయితే ఏ డ్యాన్స్ చేస్తుంది అనేది పంపించుకొని జస్ట్ డ్యాన్స్ చేస్తుంది అని చెప్పి వదిలేద్దాము. రిటర్న్. సో ఆ పేరు ప్రతి ఆబ్జెక్ట్కి ఒక్కొక్క కొత్త పేరు వస్తుంది, కాబట్టి మనం ఆ పేరు ఫిక్స్ చేయకూడదు. సో అందుకనే మనము ఇట్లా సెల్ఫ్ డాట్ నేమ్ ఇస్తున్నాము. is dancing. Okay, so dot format వచ్చి సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, సో అయితే మనకి అట్రిబ్యూట్స్ అయిపోయినాయి, బిహేవియర్ అయిపోయింది. సో అంటే క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను బి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్యారెట్ ఆఫ్ నేమ్ వచ్చి బి, ఇది వచ్చి 3. ఓకే, క్రియేట్ చేశాను. నా అయితే మనం ఒకసారి సింగ్ ఎట్లా అసలు ఇది ఈ సింగ్ అనే డెఫినేషన్, ఐ మీన్ ఈ ఫంక్షన్ని ఎట్లా ప్రింట్ చేయాలి, అండ్ మనము ఇందులోకి సాంగ్ పాస్ చేయాలి. సో ఈ సాంగ్ ఎట్లా పాస్ చేయాలో చూద్దాం. సో నేను సింపుల్గా ప్రింట్ అంటాను, బి డాట్ సింగ్
సేమ్ యాట్రిబ్యూట్ ఎట్లా పిలిచారో ఇందాక అట్లాంటి, కాకపోతే మనం ఇందులో పాస్ చేయాలి కాబట్టి ఇది మెథడ్ కాబట్టి ఇట్లా పెట్టి వదిలేస్తాము. సో ఒకసారి ఇట్లా రన్ చేసి చూద్దాము. డెస్క్టాప్. సో అందులో ఏమో విహెచ్ అని పెడతాను. ఓ ఎర్రర్, మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ అట్రిబ్యూట్. సో సాంగ్ అంటే మనకి సాంగ్ పాస్ చేయలేదు అని చెప్పి అంటుంది. సో ఒకసారి అయితే మెథడ్లోకి పాస్ చేసేద్దాం. యాక్చువల్గా అయితే కూడా మెథడ్లోకి పాస్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు సాంగ్ పేరు ఏమంటా అంటే ఏబిసి అనే సాంగ్ పాడుతుంది అనుకుందాం. సేవ్ చేశాను. ఓ బీ సింగింగ్ ఏబిసి అంటే మనకి బిహేవియర్లో కూడా ఎట్లా పాస్ చేయాలనేది చూసాము. సాంగ్లోకి వెళ్ళిపోయింది ఇది. సో అయితే మరి సేమ్ సింపుల్గా మరి ఇందులోకి డాన్స్లోకి అయితే మనం ఏం పంపించట్లేదు కదా, అప్పుడు ఎట్లా మరి? సో వీ నీడ్ టు పాస్ సంథింగ్ కదా. సో అది ఎట్లా అని చూద్దాం. డ్యాన్స్. ఓకే, మీరు చూసారనుకోండి ఇప్పుడు మనకి ఏజ్, డాన్స్, నేమ్, సింగ్ అని చెప్పి వచ్చేసినాయి. ఎందుకంటే ఆబ్జెక్ట్కి ఆ 4 అట్రిబ్యూట్స్ కానీ బిహేవియర్స్ కానీ ఉన్నాయి కాబట్టి. సో అయితే ఒకసారి నేను డ్యాన్స్ మీద క్లిక్ చేస్తాను. ఓ డ్యాన్స్ మీద క్లిక్ చేసిన ఏం రాలేదు. యాక్చువల్గా అయితే మనం ఇట్లా పాస్ చేయాలి కాబట్టి వదిలేద్దాము. సో నెక్స్ట్ ఇప్పుడు రన్ చేసేద్దాం. ఓ రన్ అయిపోయింది. బీస్ డాన్సింగ్. సో అంటే ఏంటంటే మనకి సో మనకి ఇక్కడ కనుక చూస్తే ప్రోగ్రాంలో ఇక్కడ సాంగ్స్ అనేది పాస్ చేసాం కాబట్టి మనకి సాంగ్స్ అనేది ఏంటిది అనేది అడిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఏం పాస్ చేయలేదు కాబట్టి మనం ఏం అడగలేదు, బ్లాంక్ ఉంచేయాల్సి వచ్చింది. ఇంకేస్ అయితే ఇప్పుడు నేను అట్రిబ్యూట్స్ పాస్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా చూద్దాం. ఓ ఎస్, ప్రాబ్లమే. Dan takes 1 position, attribute has given 2. సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది? సో మనం ఇక్కడ ఎన్ని యాట్రిబ్యూట్స్ పాస్ చేస్తామో అన్ని యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి. సో సెల్ఫ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. సో మనం బ్లాంక్ వదిలేసినా కానీ సెల్ఫ్ వెళ్తుంది. ఇది పైథాన్కి ఒక ప్లస్ పాయింట్. యాక్చువల్లీ మనం సెల్ఫ్ పాస్ చేస్తాము కానీ సెల్ఫ్ మెన్షన్ చెయ్యము. సో మనం ఇక్కడ ఓన్లీ 1 ఇచ్చాము, ఐ మీన్ ఇక్కడ 2 ఇస్తే మనం ఇక్కడ 1 ఇచ్చాము. ఒకటి సెల్ఫ్ డైరెక్ట్ పాస్ అవుతుంది, 2 సాంగ్ ఇచ్చాము. సో ఇక్కడ సెల్ఫ్ మనం ఇవ్వకపోయినా అది పాస్ అవుతుంది అట్లా. సో ఇది అసలు ఎట్లా బిహేవియర్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాటిలోకి వేరియబుల్స్ ఎట్లా పంపించాలి అనేది చూసాము. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.